అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో చాలా హెల్తీగా కారప్పొడిని ప్రిపేర్ చేద్దాం. ఈ కారప్పొడిని రోజులో ఒక్క ముద్దలో అయినా వేసుకొని తినడం వలన మంచి ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. అలానే జుట్టు రాలే సమస్య అయితే త్వరగా తగ్గుతుంది. ముందుగా మనం బాండీ పెట్టుకొని కడిగి శుభ్రం చేసుకున్న మునగాకు తడి లేకుండా తుడుచుకొని వేసి ఇవి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చి ఆకులైనా సరే చక్కగా ఫ్రై అయితే పొడి పొడిగా అవుతాయి. ఇవైతే ఫ్రై అయిపోయినాయి కదా, పక్కకి ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ అదే బాండీలో మనం కరివేపాకు వేద్దాం. మునగాకు ఎంత తీసుకున్నానో కరివేపాకు కూడా అంతే తీసుకున్నా నేను. ఇది కూడా చక్కగా ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి టర్న్ చేసేసుకుందాం. చూసారు కదా, కరివేపాకు అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. ఆయిల్ ఏమి వేయొద్దు. వేయకుండానే వీటిని ఫ్రై చేసామంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మునగాకు తీసుకున్న ప్లేట్లోకి ఈ కరివేపాకు కూడా తీసేసుకుందాం. ఇప్పుడు అదే బాండీలో ఒక కప్పు నువ్వులు వేసి ఈ నువ్వులని లైట్గా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఎక్కువగా వేగడానికి టైం పట్టదు. ఒక 1-2 మినిట్సే పడుతుంది. ప్యాన్ హీట్ అయినా సరిపోతుంది. నువ్వులకి వేయగానే మాడిపోతాయి అన్నమాట. చూసుకొని నువ్వుల్ని కూడా లైట్గా ఫ్రై చేసుకొని పక్కకి తీసేద్దాం. ఇప్పుడు అదే బాండీలో మళ్ళీ నేను ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నానో అదే కప్పుతో అవిసె గింజలు తీసుకుంటున్నా. ఈ అవిసె గింజల్ని కూడా గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినాయి అంటే చిటపటమని పేలుతాయి అన్నమాట. ఇలా పేలుతున్నప్పుడు వీటిని కూడా పక్కకి ప్లేట్లోకి తీసేసుకుందాం. మళ్ళీ అదే బాండీలో ఒక హాఫ్ కప్పు మినపగుళ్ళు, ఒక హాఫ్ కప్పు పెసలు, ఒక హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు వేసి ఆయిల్ ఏమీ లేకుండా వీటిని కూడా గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా దోరగా వేయించుకోవాలి. చూసారు కదా, మనం వేసిన పప్పులన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి. నేనైతే గ్యాస్ మీడియం టు లో ఫ్లేమ్ పెట్టే వీటన్నింటినీ ఫ్రై చేస్తున్నా. ఇలా వేగిపోయిన తర్వాత వీటిని కూడా పక్కకి తీసేసి మళ్ళీ అదే బాండీలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి నేనైతే ఒక కప్పు ఎండుమిర్చి వేస్తున్నా. ఒక 10-15 ఉండేలాగా. కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేయొచ్చు. ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా, వీటిని కూడా పక్కకి తీసేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న అవిసె గింజలు, నువ్వులు, శనగపప్పు, పెసలు, మినుములు ఉన్నాయి కదా, వీటిని వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మాత్రం పొడైన తర్వాత వీటిలో ఇప్పుడు మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు, మునగాకు ఉంది కదా, దాన్ని వేసి ఈ కరివేపాకు, మునగాకు మనం ఫ్రై చేసినప్పుడు వేడి మీద ఉన్నప్పుడు కొంచెం తేమగా అనిపించినా కానీ చల్లారిన తర్వాత క్రిస్పీగా పొడిలాగా అయిపోతాయి అన్నమాట. కరివేపాకు, మునగాకు వేసిన తర్వాత మనం ముందు ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, అలానే కొన్ని వెల్లుల్లి, ఒక 2 స్పూన్ల జీలకర్ర, మన రుచికి సరిపడా ఉప్పు వేసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ వేసి ఇలా పొడి చేసి రోజులో ఒక్కసారైనా ఒక్క స్పూను అన్నంలో తొలి ముద్ద తిన్నామంటే హెల్త్కి అయితే అసలు చాలా మంచిది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినొచ్చు. ఈ పొడిని కరెక్ట్గా 30 రోజులు తిన్నామంటే ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకైతే 100% రిజల్ట్ అయితే కనిపిస్తుంది. అలానే జుట్టు రాలే సమస్య అయితే అసలు త్వరగా తగ్గిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.